హే క్యూటీ సాటర్డే అండ్ సండే ఎపిసోడ్ లో అందరికీ పడాల్సిన కోటింగ్ పడిందా? అందరినీ అడగాల్సిన క్వశ్చన్స్ అడిగారా? దివ్యాకి ఇంకొంచెం కోటింగ్ పడుంటే బాగుండేది అనిపించిందా? అండ్ ఇంకేమన్నా పాయింట్స్ మిస్ చేశారనిపించిందా? దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. అండ్ సాటర్డే ఎపిసోడ్కి వచ్చేసి చాలా క్విక్ గా చెప్పేసుకుందాం, ఎందుకంటే శివ మూవీ రిలీజ్ జరిగింది మొత్తం. అది బిగ్ బాస్ సాటర్డే ఎపిసోడ్ కన్నా అది సండే పెట్టుకుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే సాటర్డే మనం అందరం ఎక్కువ ఎదురు చూస్తాం. కొన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేసి హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఇలాంటివన్నీ, నాగ్ సార్ వాళ్ళని క్వశ్చన్ చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ మొత్తం అంతా కూడా రిలీజ్ గురించి ఫోకస్ ఎక్కువైపోయింది. రామ్ గోపాల్ వర్మ గారు వచ్చారు అండ్ అమల్ గారు వచ్చారు. అండ్ వాళ్ళు నాగ్ సార్ ని అండ్ అమల్ గారిని చూస్తుంటే మాత్రం భలే రిఫ్రెషింగ్ గా అనిపించింది. చాలా ఇయర్స్ తర్వాత వాళ్ళిద్దరిని చూసినట్టు అనిపించింది కదా ఒకే స్క్రీన్ మీద. ఇప్పుడు అసలు విషయానికి వచ్చేస్తే ఓటింగ్ చేయమన్నారు. అంటే ఎవరైతే టాప్ లో ఉంటారు, టాప్ 6 గురించి ఓటింగ్ చేయమన్నారు ఆడియన్స్ ని. సుమన్ గారు యునానిమస్ గా 100% వచ్చింది. ఇది గ్లిచ్ అంట. యాక్చువల్లీ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఇది గ్లిచ్ అంట. లైక్ అదే ఫస్ట్ సుమన్ గారి గురించి అడగడం వల్ల అది ఎస్ ఆర్ నో అని సమ్ బటన్స్ ఉంటాయి కదా అక్కడ వాళ్ళు ఇచ్చిన దీంట్లో. సో అది తెలియక అందరూ కూడా ఒకలా చేయడం వల్ల 100% అయిపోయింది అది. అండ్ ఇది మళ్ళీ చేయొచ్చు కదా, కానీ బిగ్ బాస్ టీమ్ ఎందుకు అలా చేయలేదో తెలియదు నాకు. 100% ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ సెకండ్ ఇమాన్యుయల్కి వచ్చింది 95%. అప్పుడు నాకు సార్ ఏమన్నారంటే, ఏంటి 5% నచ్చిన వాళ్ళు ఉన్నారా ఇమాన్యుయల్ కి అని అడిగారు. తనుజాకి 93% వచ్చింది లీడర్ బోర్డ్ లో థర్డ్ పొజిషన్. ఏంటి తనుజ అంటే 7% ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు. యాక్చువల్లీ అందరూ ఏమన్నారంటే ఎక్స్ట్రా కేరింగ్, ఎక్స్ట్రా ఇది ఏంటిది అని అన్నారు. ఈ ఇమాన్యుయల్ ని కూడా అడిగారు. ఇద్దరి గురించి అడిగారు, ఇమాన్యుయల్ గురించి తనుజ గురించి. నాకు సార్ ఇలా అడగడం వల్ల ఈ అమ్మాయికే ఎక్కువ యూనో బ్యాక్ ఫైర్ అయ్యేలా ఉండింది. అండ్ కళ్యాణ్ విషయానికి వచ్చేస్తే కళ్యాణ్కి 79% వచ్చింది. ఫోర్త్ పొజిషన్. రీతుకి వచ్చేసి 5th 78%. అండ్ 6th వచ్చేసి డిమోన్ 72%. అండ్ మిగతా అందరు ఇలా గ్రాడ్యువల్ గా దిగిపోయి వచ్చారు. అండ్ టాప్ 6 అయితే కరెక్ట్ గా ఇచ్చారు, కానీ ఆర్డరే తప్పని నా ఒపీనియన్. మీరు ఏ ఆర్డర్ ఉండాలనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. సుమన్ శెట్టి గారికి 100% అంటే నేను ఒప్పుకోనబ్బా. ఎందుకో జెన్యున్ గా చెప్తున్నా, అంతకన్నా బాగా ఆడే వాళ్ళు ఉన్నారు. అండ్ సుమన్ శెట్టి గారు వెరీ గుడ్ పర్సన్. టాస్క్ కూడా ఈ మధ్య చాలా బాగా ఆడుతున్నారు. ఆయన చాలా పికప్ అయ్యారు అండ్ వండర్ఫుల్ గా ఆడుతున్నారు. బట్ స్టిల్ ఆయన కన్నా ఆడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ తనుజ ముద్దు బిడ్డ అంటున్నారు, కానీ బిగ్ బాస్ కి సుమన్ గారే ముద్దు బిడ్డ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి నాకు ఒక విషయం నచ్చలే. ఓకే, దివ్య నాకు ఈ వీక్ లో లైక్ టాస్క్ లో పరంగా చాలా బాడింది సుమన్ శెట్టి గారి కన్నా. రెబల్ ఉండింది కదా, సుమన్ శెట్టి గారికి ఒకరికే ఇచ్చారు ఫస్ట్. ఆయన నాకు ఇది అర్థం కావట్లేదు బిగ్ బాస్, లైక్ నా స్పెక్ట్స్ ఉండాలి, మీరు ఇంగ్లీష్ లో పంపించండి అది ఇది అనడం వల్ల దివ్యాని యాడ్ చేశారు. తర్వాత దివ్య తోడవడం వల్ల ఆ టాస్క్ అని సక్సెస్ఫుల్ గా అయ్యింది వీళ్ళిద్దరిది. ఇక్కడ దివ్యకు కూడా క్రెడిట్ ఇవ్వాలి. అంతా సుమన్ శెట్టి గారు చేసినట్టు లైక్ సుమన్ శెట్టి ఎంత బాగా చేశారు అలా అంటే నాకు నచ్చలేదు అబ్బా, జెన్యున్ గా చెప్తున్నా. ఇద్దరికి ఇవ్వాలి ఇస్తే అంతే తప్ప లైక్ ఈయన ఎక్కువ లేపుతున్నారేమో అనిపిస్తుంది. బట్ హీఈస్ వెరీ గుడ్ పర్సన్. నేనే చెప్తున్నాను కదా, ఆయన చాలా మంచి పర్సన్ అండ్ చాలా బాగా ఆడుతున్నారు, చాలా ఇంప్రూవ్ అయ్యారు. ఇదంతా నేనే చెప్తున్నాను. బట్ ఎక్కువ లేపుతున్నారేమో అని నా ఒపీనియన్. మీలో ఇది ఎంత మందికి అనిపించిందో ప్లీజ్ డూ కమెంట్. ఇప్పుడు తప్పైతే కూడా కమెంట్ చేయండి. నేను అనుకున్నది దట్స్ ఓకే, దట్స్ ఫైన్. డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏమో గౌరవ్, తర్వాత రాము, తర్వాత నిఖిల్. అంటే 5 స్టార్ నుంచి వచ్చిన వాళ్ళకి కొంచెం పైన ఉన్నారు. సంజన గారు, బర్నీ గారు, దివ్య కంట. వీళ్ళు అర్థం చేసుకోవాలి, బర్నీ గారు, దివ్య, సంజన ఎందుకు ఇంత కిందకి పడిపోయాం మేము అని చెప్పేసి. నెక్స్ట్ లాస్ట్ సాయి శ్రీనివాస్ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎక్కడ కనిపించట్లే. ఆయనే కాదు, నాకు నిఖిల్ కూడా కనిపించట్లే. లిటరలీ చెప్పాలంటే గౌరవే అంతో ఇంతో ఏదో ఒకటి వచ్చిరా అని తెలుగులో ఏదో ఒకటి మాట్లాడుకుంటూ అందరితో ఒక్కొక్కసారి అద్దం పద్దమైన గొడవ వేసుకుంటూ, ఒక్కొక్కసారి అద్దం పద్దంగానే గొడవ వేసుకుంటూ ఏదో ఒక విధంగా కనిపిస్తూ ఉన్నాడు ఇద్దరితో కంపేర్ చేసుకుంటే. అండ్ సాయి ఉండుంటే, తన ఆట మార్చుకుని ఉండుంటే ఇంకొన్ని రోజులు ఉండేవాడేమో అనిపించింది. తనకి స్కోప్ రాలేదు అండ్ స్కోప్ క్రియేట్ చేసుకోలేదు తను. సో అందుకే ఈ రోజు బయటకు వచ్చాడు. ఇప్పుడు టాప్ 6 వచ్చారు కదా, లైక్ కొన్ని పవర్స్ వస్తాయి అన్నారు. సో ఇది అంతా డొల్లబ్బా కావాలని. సుమన్ గారికి ఏంటి ఒక పవర్ వచ్చింది, ఫస్ట్ లో ఉన్నారు కాబట్టి. ఏంటంటేనంట భరణి గారి ఫ్యామిలీ ఫ్యామిలీ వీక్ త్యాగం చేయాలంట. త్యాగం చేస్తే ఆ పవర్ సుమన్ గారికి లభిస్తుంది. ఆ పవర్ ఏంటంటే నెక్స్ట్ వీక్ క్యాప్టెన్సీ కంటెండర్. ఎందుకు త్యాగం చేస్తారు, ఎవరు ఒప్పుకుంటారు? ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే వాళ్ళు సగం మంది ఫ్యామిలీ వీక్ వరకు ఉండాలి అని కోరుకుంటారు. ఎందుకంటే ఫ్యామిలీని ఒక్కసారైనా బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురావాలి అంటే స్క్రీన్ మీద చూడాలి అని చెప్పేసి. అదొక వాళ్ళకి ఒక తీపి గుర్తు. ఓకే, సో ఎవరు త్యాగం చేస్తారు? అండ్ సుమన్ గారు అన్న ఒక విషయం నాకు చాలా బాగా నచ్చింది. సార్ నాకు ఏమొద్దు సార్, నేనేం తీసుకోవట్లేదు, ఎందుకు లైక్ నేనే నెక్స్ట్ వీక్ కష్టపడి ఆడి క్యాప్టెన్సీ కంటెండర్ సొంతంగా తెచ్చుకుంటాను అని అన్నారు. సూపర్ అనిపించింది నాకు ఈ పాయింట్ లో ఆయన.
అండ్ నెక్స్ట్ సెకండ్ ఇమాన్యుయల్. లోపల అయితే వ్యవహారం కుదరట్లేదు, ఇక్కడ అందరూ కూడా సేఫ్ గా ఆడుతున్నారు, లైక్ వద్దు వద్దు అంటారేమో అని చెప్పేసి బయటకు తీసుకొచ్చి గార్డెన్ ఏరియాకి రమ్మని చెప్పి ఇమాన్యుయల్ కి ఏమన్నారంటే నీ గర్ల్ ఫ్రెండ్ నుంచి ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది, సో అది కావాలంటే గౌరవ్కి వచ్చిన పవర్ ఏదైతే ఉందో అది తను త్యాగం చేయాలి, అయిపోతుంది గౌరవ్కి వచ్చిన పవర్, అది నువ్వు యాక్సెప్ట్ చేస్తే మీ గర్ల్ ఫ్రెండ్ నుంచి వచ్చిన వాయిస్ మెసేజ్ నీకు వినిపిస్తారంటే యా తీసేసుకుంటాను, ఎందుకంటే తనకు కూడా అర్థం కాలేదు సార్ ఆ బ్లెస్సింగ్ పవర్ ఏంటో, తను కూడా చెప్పలేకపోతున్నాడు, తనకు కూడా ప్రాపర్ గా ఎప్పుడు యూజ్ చేసుకోవాలో అర్థం కాలేదు అని చెప్తే నాకు సార్ అక్కడ చెప్పడానికి కొంచెం ట్రై చేశారు, ఏంటంటే అది బ్లెస్సింగ్ బిగ్ బాస్ సీజన్ లో ఎక్కడా లేని ఫర్ ద ఫస్ట్ టైం ఆ పవర్ లాంటిది తెచ్చాము అది అని చెప్తే సార్ అది తనకు అర్థం కావట్లేదు కూడా, తనకున్నా వేస్ట్ అని నేను అనుకుంటున్నాను అని కైండ్ ఆఫ్ చెప్పి తను యూజ్ చేసుకున్నాడు, వాయిస్ మెసేజ్ వచ్చింది. సో ఇట్స్ క్యూట్, ఎటువంటి హింట్స్ ఇవ్వకుండా ప్రాపర్ గా ఉంది వాయిస్ మెసేజ్ అనేది. ఇక్కడ నాకు ఇమాన్యుయల్ నిజంగా సెల్ఫిష్ అనిపించారు, ఎందుకంటే ఒక టూ వీక్స్ లో లేకపోతే 1 వీక్ లో ఫ్యామిలీ వీక్ వస్తుంది, అండ్ ఇమాన్యుయలే మధ్యలో ఎక్కడో చెప్పినట్టు నాకు గుర్తు లైవ్ లో తన గర్ల్ ఫ్రెండే హౌస్ లో ఎంటర్ అవుతుంది అన్నట్టు. 5 స్టార్స్ కి పవర్ ఎంత ముఖ్యం అంతే కదా, లైక్ వాళ్ళకి అసలే కొన్ని పవర్స్ తీసేశారు, అండ్ లాస్ట్ టైం ఈ పవర్ ఉపయోగం లేదు తనకు అవసరం లేదు అన్నప్పుడు ఒకసారి ఒక ఫ్యూ వీక్స్ బ్యాక్ ఏం చేశారు, ఈ పవర్ వీళ్ళకి ఉండాలా లేదా అనేది పెట్టినప్పుడు గౌరవ్కి ఎందుకు అందరూ పవర్ ఉంచండి అని అన్నారు, మరి వాళ్ళకి అది ఉపయోగం, వాళ్ళకి ఎలా ఉపయోగపడినా ఉపయోగపడకపోయినా అది వాళ్ళకి వచ్చిన పవర్, అది తీసుకునే హక్కు ఎవరికి లేదు. అండ్ అది ఫ్యామిలీ వీక్ త్వరలో ఉన్నప్పుడు ఇలా యూనో సెల్ఫిష్ గా తీసుకున్న ఫీలింగే నాకు వచ్చిందబ్బా. అండ్ ఇక్కడ ఆలోచించాల్సింది ఇమాన్యుయల్ అని అనిపించింది, లిటరలీ ఒక వాయిస్ మెసేజ్ కోసం ఒక పవర్ ఒక పర్సన్ నుంచి తీసుకోవడం ఇస్ వెరీ బ్యాడ్. నాకు ఇక్కడైతే ఇమాన్యుయల్ నచ్చలేదు, ఎప్పుడు ప్రాపర్ గా ఆలోచించి అసలు అన్ని విధాలుగా అన్ని సైట్స్ కోణాల్లో ఆలోచించి ఎక్కువ ఆలోచిస్తాడు ఇమాన్యుయల్, ఇక్కడ మాత్రం ఫెయిల్ అయ్యాడు అనిపించింది నాకు. థర్డ్ వచ్చేసి తనుజ అని పిలిచారు, ఏంటంటే మీ సిస్టర్ వెడ్డింగ్ ఉంది కదా నీకు తెలుసా అంటే తెలుసు సార్ అంటే 2 వీక్స్ లో ఉంది, నీకు తన నుంచి ఒక ప్రత్యేకమైన వీడియో మెసేజ్ వచ్చింది, సో అది కావాలంటే కళ్యాణ్ త్రూ అవుట్ సీజన్ నామినేట్ అయి ఉండాలి. తను నో చెప్పింది, ఎందుకంటే సార్ నేను ఒకళ్ళ దగ్గర లాక్కుని నాకు తెచ్చుకోవాలనుకోవట్లేదు, నో వే సార్, ఇప్పుడు ఆడియన్స్ ని గ్రాంటెడ్ గా ఎప్పుడు తీసుకోకూడదు, మనం ఇష్టపడితేనే వేస్తారు అలా అని చెప్పేసి దీన్ని తన దగ్గర నుంచి నేను లాక్కుని అది తెచ్చుకున్నా నేను హ్యాపీగా ఫీల్ అవ్వలేను అన్నట్టు చెప్పింది. వెరీ గుడ్, తను ఏ విధంగా ఆలోచించిన తను తీసుకున్న డెసిషన్ కరెక్ట్. అండ్ నెక్స్ట్ కళ్యాణ్ పిలిచి నువ్వు నీ లిస్ట్ లో లైక్ ఈ వీక్ అంతా చికెన్ ఇస్తారు నీకు కావాల్సిన టైంలో చేయాల్సిన పని ఏంటంటే నిఖిల్ ని డైరెక్ట్ గా 2 వీక్స్ నామినేట్ చేయాలి అంటే అన్నారు, నెక్స్ట్ వీక్ నేను ఎలాగైనా నామినేట్ చేస్తున్నాను సార్ తన్ని, అండ్ 2 వీక్స్ ఇట్స్ నాట్ కరెక్ట్ అనిపిస్తుంది, సో ఐ డోంట్ వాంట్ అని చెప్పాడు. గ్రేట్, సూపర్, నాకైతే కళ్యాణ్ తీసుకున్న డెసిషన్. అండ్ కళ్యాణ్ అడిగారు తనుజకి వాళ్ళ సిస్టర్ నుంచి ఫ్యామిలీ నుంచి ఒక మెసేజ్ రాబోతుంది, అది వెరీ ఇంపార్టెంట్, నువ్వు 2 వీక్స్ నామినేట్ అవుతావా దాని గురించి అని అంటే అవుతాను సార్ అని అన్నాడనమాట. దట్స్ గ్రేట్ అనిపించింది నాకు. అండ్ తనుజని కూడా పిలిస్తే వద్దు సార్ నా గురించి తను నామినేట్ అవ్వడం నాకు ఇష్టం లేదు, నో అని చెప్పింది. సో వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ కి సూపర్ యాక్చువల్లీ. నెక్స్ట్ రీతుని పిలిచారు, వాళ్ళ డాడీ చనిపోయారంట, సో మీ డాడీ షర్ట్ ని కావాలంటే సంజన గారు త్రూ అవుట్ సీజన్ శారీస్ కట్టుకోకూడదు అని చెప్పేసి అంటే ఓకే సార్ అంది, ఎందుకంటే సంజన గారికి తిని హెల్ప్ చేసింది కదా, సో అది తీసుకోవడం తప్పలేదు. సంజన గారు కూడా దానికి బాగా రెస్పాండ్ అయ్యారు. అండ్ డిమోన్ రాగానే నీ ఫ్యామిలీ ఫోటోనా రీతు వాళ్ళ ఫాదర్ ఫోటోనా అంటే సార్ నేను తనకి ఆల్రెడీ ఇస్తా అన్నాను, సో రీతు వాళ్ళ ఫాదర్ ఫోటోనే అని అన్నారు. ఇవే మెయిన్ సాటర్డే ఎపిసోడ్ లో జరిగిన ఇష్యూస్. అండ్ సండే ఎపిసోడ్ కి వచ్చేసి సండేలోనే మెయిన్ ఇష్యూస్ అన్ని ఉన్నాయన్నమాట. ఫ్యాన్ అడిగితే ఆడియన్స్ లో తనుజ నాకు ఇష్టం సార్, తను జెన్యూన్ అని చెప్పారు ఆవిడ, అండ్ డిమోన్ పవన్ ఇష్టమని ఇంకో ఆవిడ చెప్పారు, గేమ్ మీద ఫోకస్ చేయాలి, రీతు మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టు చెప్పింది తను. అండ్ నెక్స్ట్ ఒకరిని సేవ్ చేశారు, దాని తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయింది ఏంటంటే ఎవరు ట్రాఫీకి దగ్గరగా ఉన్నారు అండ్ ఎవరు ఎగ్జిట్ కి దగ్గరగా వెళ్తున్నారు అనేది పెట్టాలన్నమాట. అయితే ఫస్ట్ సుమన్ శెట్టి గారిని పిలిచారు, తన ఇమ్మో ట్రాఫీకి దగ్గరగా ఉన్నాడు, ఎందుకంటే తన ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి ఫుల్ గేమ్ లో. అండ్ ఎగ్జిట్ లో సాయి ఉన్నారు, ఎందుకంటే తనకు ఆడడానికి రాలేదు అండ్ తను గ్రాబ్ కూడా చేసుకోలేదు, మోస్ట్లీ అందరూ ఇదే చెప్పారు ఎగ్జిట్ లో సాయి గురించి, అండ్ దట్స్ ట్రూ ఆల్సో. అండ్ తర్వాత సుమన్ గారి మిల్క్ దొంగతనం చేసే వీడియో వేశారనమాట. ఇక్కడ దివ్యాని కూడా మెచ్చుకోవాలనిపించింది అబ్బాయి టాస్క్ లో, మోస్ట్లీ దివ్య కూడా చాలా బాడింది రెబల్ గా, సో ఓన్లీ సుమన్ గారిని రెబల్ టాస్క్ లో మెచ్చుకోవడం కన్నా దివ్యాని సుమన్ గారిని మెచ్చుకుంటే బాగుండనిపించింది, ఇందాకే చెప్పిన విషయం. నెక్స్ట్ కళ్యాణ్ లేపారు, యువర్ గేమ్ ఇస్ ఫెంటాస్టిక్, నీ టీం వాళ్ళే ఎలిమినేట్ చేసిన టీం ప్లేయర్ గా ఉండి బిగ్ బాస్ కూడా చెప్పకుండా ఉన్నావు చూడు సూపర్ అని చెప్పేసి తనకు రావాల్సిన అప్రిషియేషన్ ఈ రోజు ఎపిసోడ్ లో దొరికింది, ఎందుకంటే తన ఈ వీక్ అంతా కూడా తనని తీసేసిన కెప్టెన్సీ రేస్ లో నుంచి స్టిల్ తన బ్లఫ్ చేయడం గానీ అండ్ తను రెబల్ ఎవరో తెలుసుకోవడం గానీ ఇవన్నీ కూడా ప్రాపర్ గా చేశాడు, అనాలిసిస్ అంతా. మాట ఇచ్చి కూడా ద్రోహం చేసింది తీయనని చెప్పి మరి ఇలా చేసింది, మరి దాని గురించి ఏమంటావు అంటే అవును సార్ మాట ఇచ్చి తప్పిందని బాధ ఉంటుంది,
బట్ దట్స్ ఓకే సార్ అన్నట్టు లైట్ గా చెప్పాడు. నాకు అది అస్సలు నచ్చలే. అంత లైట్ గా చెప్పాల్సిన అవసరం లేదనిపించింది. కళ్యాణ్ లో ఉన్న మైనస్ ఏంటంటే స్టాండ్ తీసుకోకపోవడం. అంటే చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. లైక్ లాస్ట్ టైం మాధురి గారిది, అంటే చప్పట్లు, 2 చేతులు కలిసే చప్పట్లు, అండ్ నెక్స్ట్ రమ్య అన్న విషయాలు, ఇవన్నీ స్టాండ్ తీసుకోకుండా లైట్ గా నవ్వి వదిలేసి నార్మలైజ్ చేయడం ఇట్స్ నాట్ కరెక్ట్. అది తను స్టాండ్ తీసుకుంటేనే బయట ఉన్న ఆడియన్స్ కూడా ఇదిరా కళ్యాణ్ చెప్పింది కరెక్టే కదా మరి అని అనిపించేలా ఫీల్ అవుతారు. తనే తీసుకోకపోతే బయట వాళ్ళు ఉన్న వాళ్ళు ఇంకేం ఫీల్ అవుతారు? అదైతే మాత్రం కళ్యాణ్ వెరీ బిగ్ మిస్టేక్. తను మంచోడు స్వతహాగా, బట్ ఈ విషయాల్లో మాత్రం అలా లైట్ తీసుకుని వదిలేయకూడదు. అదే నాకు సార్ చెప్పడం చాలా ట్రై చేశారు. ఇది ఎంతవరకు క్యారీ చేస్తావు అంటే, సార్ నిన్ను నామినేట్ చేసేంత వరకు ఆర్ ఎల్స్ ఇది కొంచెం అలా చెప్తాడేమో అనుకుంటే, నేను ఇంకా హ్యారీ చేయను సార్ అని నాకు చెప్పాడు. ఒక షాక్ ఇచ్చాడు అనమాట. షాక్ అయ్యారా అన్నట్టు. రీతు రీతు చేసిన దానికే చైతి అన్నట్టు చూసారా, అప్పుడు ఎలివేషన్ వచ్చింది. అదే దివ్య మరి 2 సార్లు బొక్క పొడిచినట్టు పొడిచింది, పొడిపించుకుంటా అన్నట్టు తను ఏం అనకుండా, నాకు చెప్పింది సార్, అది ఏం పర్లేదు సార్, ఇంకేం చేస్తాం, నాకు అది నచ్చలేదు అది అంతే తప్ప, స్టాండ్ తీసుకుని తను చేసింది తప్పు సార్, అలా చేయడం తప్పు అని చెప్పేసి తను మాట్లాడుంటే విన్నర్ అయ్యే ఛాన్సెస్ కళ్యాణ్కి పెరిగేవి అమాంతం. బట్ అది తను కాలు అనుకున్నాడు లిటరలీ చెప్పాలంటే. ఇది నా ఒపీనియన్. ఇలా మీకు ఎంతమంది కనిపించిందో ప్లీజ్ డూ కామెంట్. అయితే ఆగు నీకోసం ఒక వీడియో చూపిస్తా అని చెప్పేసి నాకు సరేమో గౌరవ్కి వెళ్ళి తనుజాన్ రిమూవ్ చెయ్యి అని చెప్పింది కదా, ఆ వీడియో వేశారనమాట. అంటే అప్పుడు కళ్యాణ్ అన్నాడు ఇట్ వాస్ పర్సనల్ సార్ అనిపించింది నాకు కూడా ఈ వీడియో చూస్తే. కానీ మా అందరితో కూడా అలాగే చెప్పింది సార్. ఇప్పుడు ఒకళ్ళ దగ్గరికి వచ్చి వేలు తీసేస్తే నువ్వు అవ్వాలనుకున్న వాళ్ళకి ప్లస్ అయ్యిద్ది, అలా అందరికీ వెళ్ళి చెప్పింది సార్ అని చెప్పేసి చెప్పనమాట. నాకు సార్ దివ్యాకి నెక్స్ట్ లెవెల్ పాయింట్ చెప్పారు. ఆట ఒక గెలుపు కోసం ఉండాలే కానీ ఒకరు ఓడిపోవడం కోసం కాదు. అప్పుడు నీ క్రెడిబిలిటీ అనేది తగ్గుతుంది, దిగజారుతుంది అనేది అర్థం చేసుకోండి. యాక్చువల్లీ దివ్య బాగా అర్థం చేసుకుంటుంది. దివ్య ఈజ్ వెరీ బ్రెయినీ, బట్ ఆ బ్రెయినీ ఓవర్ స్ట్రాటజీస్ తనకే తిప్పి కొట్టి బ్యాక్ ఫైర్ అవుతాయి. లాస్ట్ వీక్ జరిగింది అదే. తను తనూజాని తీసేయాలనే విషయం గురించి ఆడినట్టే ఉండింది ఏంటి, అదే తన ప్లాన్, తన గేమ్. లాస్ట్ వీక్ ఇక్కడ తనుజాని పిలిచారు. తనుజ నీకు చెప్పిందా లైక్ ఇది అక్కడ సీట్ ట్రైన్ ఇష్యూ? అవును సార్, కళ్యాణ్ పట్టుకున్నాడు సార్ అప్పుడు సీట్. అప్పుడు తను అంది, కళ్యాణ్ అడిగాడు సార్ ఏ తనుజాన్ తీయకు అంటే, నేనెందుకు తీస్తాను రా పిచ్చా నాకేమన్నా అంది సార్. కానీ కట్ చేస్తే తనుజాన్ తీసింది. సో అది ఆబ్వియస్లీ ఏంటో ద్రోహం చేసినట్టే కదా, మాట ఇచ్చి తప్పడమే కదా. అండ్ దాని గురించి ఎలా స్టాండ్ తీసుకోవాలి, ఎలా మాట్లాడాలి దాని గురించి. నెక్స్ట్ ప్లేస్ ఎక్స్చేంజ్ కోసం టాస్క్ జరిగింది కదా, అక్కడ బర్నీ గారిని సేవ్ చేయాలని చెప్పేసి అలా చేసిందని చెప్పేసి ఒక వీడియో వేశారనమాట. అక్కడ ఏంటి, నాకు దివ్య చెప్పింది సార్ ఈ విషయం ఆల్రెడీ అని అన్నాడు. కళ్యాణ్ అన్ని లైట్ తీసుకోవడం నాకు అస్సలు నచ్చలేదబ్బా. ఒక గేమర్ ఉండే క్వాలిటీ అదా కాదు కదా. అన్ని లైట్ తీసుకోవడం నాకు నిజంగా నచ్చట్లే. కళ్యాణ్ గేమ్ చాలా బాగుంటది కానీ ఇలా చేయడం వల్ల తన గేమే పాడైపోతుంది. అది తనకు అర్థం కావట్లే. కానీ దాని గురించి అడ్రస్ చేయడం నాకు సార్ మంచిగా బిగ్ బాస్ టీమ్ అడ్రస్ చేసింది దాని గురించి. వెరీ హ్యాపీ. అండ్ కళ్యాణ్ ఫుల్ గా ప్రైజ్ చేశారు ఎందుకంటే నిజంగా బాగా ఆడాడు. బట్ ఈ విషయాల్లో మాత్రం తనే చూసుకోవాలి. అయితే ట్రాఫీ ఎవరికి ఇస్తావు కళ్యాణ్ అంటే తనుజని పెట్టారు. నా తర్వాత ఇమాన్యుల్ తర్వాత అనుజ సార్. క్యాప్ కంటెండర్ లో కూడా చాలా సార్లు ట్రై చేసి అక్కడ దాకా వెళ్ళింది బోలెన్ని సార్లు. అండ్ నెక్స్ట్ థింగ్ తనకు అంత స్ట్రెంత్ లేకపోయినా స్ట్రెంత్ పెట్టి మరీ ఆడుతుంది సార్. ట్రోఫీకి దగ్గరలో ఉందని నేను అనుకుంటున్నాను సార్. ఎగ్జిట్ అయితే బర్నీ గారు బెటర్ మూవ్ చేయడం లేదు సార్ అండ్ చేంజ్ అవ్వలేదు సార్ అని చెప్పి ప్రాపర్ గా అనాలిసిస్ చేశాడు. ఇవన్నీ ఉంటాయి కళ్యాణ్ లో, ప్రాపర్ అనాలిసిస్ ఇవన్నీ కూడా. అండ్ తన గురించి స్టాండ్ తీసుకోకపోవడం, తనకి జరిగిన దాని గురించి వదిలేయడం లాంటివి ఈ మధ్య ఎక్కువ చేస్తున్నాడు కళ్యాణ్. బర్నీ గారిని ఈ రోజు ఎపిసోడ్ లో చూస్తే నాకు కొంచెం బాధిసిందబ్బా. ఎలా ఉండే మనిషి ఎలా అయిపోయారు అనిపించింది. ఫస్ట్ ఫ్యూ వీక్స్ లైక్ లిటరల్లీ తనుజ చెప్పినట్టు నడిపించారు మొత్తం అందరినీ. టెనెంట్స్ వర్సెస్ హౌస్ మేట్స్ జరిగినప్పుడు కూడా ఆయన నన్ను సేవ్ చేస్తావా అని తనుజ అడిగినప్పుడు నిజంగా బాధేసింది. ఇలా మీలో ఎవరికి ఎంతమంది కనిపించిందో ప్లీజ్ డూ కమెంట్. అని పిలిస్తే ఇమ్ము సార్ టాస్క్ లో 100% ఇస్తాడు సార్. గేమ్ పరంగా చెప్పాలంటే హీఈస్ ఆల్ రౌండర్ సార్ అని చెప్పేసి ప్రాపర్ గా చెప్పారు. ఎగ్జిట్స్ అయ్యి ఛాన్స్ రావడం లేదు కానీ క్రియేట్ కూడా చేసుకోవడం లేదు తను, ప్రాపర్ గా చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నాగ్ సార్ లిటరల్లీ పొడుస్తూనే ఉన్నారు బర్నీ గారిని. అండ్ బర్నీ గారు అది తెలుసుకుని ఆట మార్చుకోవాలనే వాళ్ళ ఉద్దేశం కూడా. ఏంటంటే బర్నీ ఒరిజినాలిటీ దాచుకోకు, ఒరిజినాలిటీ బయటకు వస్తేనే నీ ఆట ఏంటో నీకు తెలుస్తుంది. అంటే మొన్న దివ్య మీద అరవడం చాలా మంది లైక్ చేశారు, నేను కూడా లైక్ చేశాను. ఎందుకంటే అలా చచ్చిన పావులా ఉండడం కాదు, ఆయన ముందు ఎలా ఉండేవారు అలా కదా పాయింట్స్ పెట్టాలి, అలా కదా మాట్లాడాలి ఆయన నచ్చకపోతే. తర్వాత సాయి తనుజాని పెట్టారు. యాక్చువల్లీ ఈ రోజు జరిగిన దాంట్లో వాళ్ళు ఒక్కొక్కరిని పొగుడుతూ ఉంటే ట్రాఫీకి ఎవరి దగ్గరగా ఉన్నారు ఇద్దరిని మోస్ట్లీ ఇమాన్యుయల్ అండ్ తనుజానే పెట్టారు. అందరూ కూడా ఒకళ్ళు డెమోని పెట్టారు. అండ్ ఏంటంటే వాళ్ళ క్వాలిటీస్ ని ప్రాపర్ గా అనలైజ్ చేసి
ప్రాపర్ గా చెప్పారనిపించింది నాకైతే. సాయి తనుజాని పెట్టి తను ఆడే విధానం నాకు చాలా నచ్చింది సార్. అంటే టెడ్డీ టాస్క్ లో సుమన్ గారు ఒక్కరే ఉన్నారు, దానికి హెల్ప్ చేసింది సార్, అది సార్ లీడర్ క్వాలిటీ అని చెప్పాడు. నిజంగా చాలా మంచి పాయింట్ చెప్పాడు. అండ్ ఎగ్జిట్ భరణి గారిని నో చేంజ్ సార్ ఆఫ్టర్ సెకండ్ ఛాన్స్ ఇచ్చినా కూడా అని చెప్పేసాను. సంజన గారు వచ్చారు, ఇది భలే అనిపించింది నాకు కూడా. డెమోన్ పవన్ కి దక్కాల్సిన అప్రిషియేషన్ దక్కినట్టు అనిపించింది. తనుజ నిమాన్యల్ తో పాటు డెమోన్ పవన్ కూడా సార్ అని చెప్పి సూపర్ పాయింట్ చెప్పారు. ఎగ్జిట్ నేమో గౌరవం పెట్టారు, లైక్ లాంగ్వేజ్ ఇష్యూస్ సార్, అదే మెయిన్ ప్రాబ్లమ్. తను నిజంగా సేఫ్ గేమ్ ఆడలేదు సార్, కానీ లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల తన చెప్పేవి ప్రాపర్ గా వెళ్ళకపోవడం వల్ల తను ఎగ్జిట్ అవుతాడేమో అనిపిస్తుంది అని చెప్పేసి నిజంగా ప్రాపర్ గా చెప్పారు సంజన గారు. సంజన గారు అన్నారు, సార్ నాకు కూడా ఏదైనా చెప్పండి సార్, అసలు నాకు ఏమంటే నేను టాప్ 5 కి వెళ్ళాలనుకుంటున్నాను సార్, మన 10 లో చూసి లీడర్షిప్ బోర్డు లో నాకు చాలా బాగా చేసింది సార్ అంటే, సంజన నీలో ఒక పాజిటివిటీ చెప్తాను, ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా నీ వైపు తిప్పుకోగలవు, ఆటను ఎలాగైనా టర్న్ చేయగలవు సంజన, అది నీలో ఉన్న గ్రేట్. నిజంగా ఆవిడ లాస్ట్ వీక్ ఫస్ట్ డే తీసేసిన ఆవిడ ఏదో విధంగా మనకు కనిపిస్తూనే ఉన్నారు, ఏదో విధంగా ఆట ఆడుతూనే ఉన్నారు, అది కదా గేమర్ కావాల్సిన క్వాలిటీ. అది నిజంగా సంజన గారిని మెచ్చుకోవాలి. ఐ విల్ డూ మై బెస్ట్ సార్ అంది ఆవిడ, వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ ఇమాన్యుల్ వచ్చాడు. ఇమాన్యుల్ యాజ్ ఎ గేమర్ కు ఉండాల్సిన క్వాలిటీ ఇమాన్యుల్ కి చాలా ఉంటాయబ్బా. లైక్ ఇమాన్యుల్ చాలా ఆలోచిస్తాడు బ్యాక్గ్రౌండ్ లో. ఇక్కడ తనుజాని పెట్టచ్చు, కానీ తనుజాని తనతో సమహుద్దిగా ఉన్న తనుజాని ఎందుకు పెడతాడు, అందుకని చెప్పి కళ్యాణ్ పెట్టాడు. అండ్ కళ్యాణ్ చెప్పిన పాయింట్స్ కూడా పర్ఫెక్ట్ గా చెప్పాడు, చాలా చాలా తెలివిగా పెట్టాడు. తన గేమ్ లో చాలా క్లారిటీగా ఉంటాడు సార్, మాట ఇస్తే తప్పడు, దట్స్ ట్రూ. అండ్ ఎగ్జిట్ ఎవరు పెట్టారు, సాయిని పెట్టాడు, నో స్టాండ్ సార్. అండ్ నెక్స్ట్ బాగా ఆడావు ఇమాన్యుల్, వెరీ గుడ్ అన్నారు, ఇలాగే కంటిన్యూ చేయని చెప్పారు ఇమాన్యుల్ అయితే. నెక్స్ట్ రీతు వచ్చింది, తనుజ గురించి పాయింట్స్ ప్రాపర్ గా పెట్టింది. రీతు నామినేషన్స్ లో డిఫెండ్ చేసుకోవడం కానీ పాయింట్స్ పెట్టడం కానీ సూపర్ గా పెడుతుంది. కొన్ని డల్ అయితే మిగతావన్నీ చాలా బాగా పెడుతుంది. తనుజ సార్ డెమోన్ ఉంటాడు అనుకున్నాను, కానీ డెమోన్ కూడా తనుజానే కొంచెం ఎక్కువ సార్. ఎందుకంటే ఆర్ట్ అంటే ఫిజికల్ టాస్కే కాదు సార్, పర్సనాలిటీ కూడా. తను విన్నింగ్ పర్సనాలిటీ అండ్ విన్నర్ అయ్యే క్వాలిటీస్ ప్రాపర్ గా ఉన్నాయి. అంటే నువ్వు అలా ఉండొచ్చు కదా అని నాకు సార్ అంటారు అనమాట. సార్ అనండి. అండ్ నెక్స్ట్ ఎగ్జిట్ లో నిఖిల్ పెట్టింది సార్, నో స్టాండ్, యాక్టివ్ గా ఉండాలి అని చెప్పేసి. నిఖిల్ ఏమో ప్రాపర్ గా గెస్ చేయకుండా నా పేరు చెప్పాడు సార్, భరణి గారు, రీతు, రెబల్స్ అని చెప్పేసి. మేమేం తప్పు చేశాం సార్. అండ్ నాకు సార్ ఏమన్నారంటే ఫస్ట్ గెస్ చేసింది నిఖిలే, దివ్య అండ్ సుమన్ శెట్టి అని, కానీ అది ప్రాపర్ గా స్టాండ్ తీసుకోకుండా బిగ్ బాస్ కి చెప్పలేదు కాన్ఫిడెంట్ గా, అదే తప్పు తనలో అని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ డిమాండ్ వచ్చాడు, ఇమాన్యుల్ ని పెట్టాడు. ఎంటర్టైనర్ సార్, ఎంటర్టైనరే కాకుండా ఫిజికల్ టాస్క్లు కూడా చాలా బాగా నాకు పోటీ వచ్చేవాడు ఒక ఇమాన్యుల్ సార్ అని చెప్పండి. ఎగ్జిట్ ఏమో సాయం పెట్టారు, ఆఫ్ బ్యాలెన్స్ గా ఉంటాడు సార్. నెక్స్ట్ ఇమాన్యుల్ కి మంచి హింట్ ఇచ్చారు అబ్బా నామినేషన్స్ లో. నువ్వు నామినేషన్స్ లో రాకపోతే ఏమైందో తెలుసా, ఫర్ ద ఫస్ట్ టైం బిగ్ బాస్ చరిత్రలో ఇన్ని వారాలు నామినేషన్ లో లేని వ్యక్తి నువ్వు ఒకటివే, అది అంటే అది ఎంత దెబ్బో తెలుసా నీకు చెప్పేసి అంటే, అవును సార్, సార్ నా ఫ్యాన్స్ కూడా నిద్రపోయి ఉంటారు సార్, బాబు లేవండి అమ్మ నేను వస్తాను నామినేషన్ లో అని చెప్పేసి అన్నాడు అనమాట. ఇమాన్యుల్ లిటరలీ ఎలా అంటే అంత తహతహలు ఆడాల్సిన అవసరం లేదు క్యాప్టెన్ గురించి లాస్ట్ వీక్. ఎందుకంటే అంత బ్యాక్ లో అన్ని మాట్లాడి బాబు నన్ను తీసేస్తారు అంత ఎందుకు అయిపోయాడో నాకు అర్థం కావట్లేదు. నామినేషన్ లో లేనప్పుడు నామినేషన్ లో రావాలనుకో భయపడుతున్నాడు లిటరలీ, ఎవరైనా తను నామినేట్ చేస్తారేమో అని చెప్పేసి. అలా లేకుండా ఫ్రంట్ ఫుట్ మీద ఉంటే మాత్రం ఇమాన్యుల్ గేమ్ ఎక్కడో ఉండేది, ఇప్పుడు కూడా ఎక్కడో ఉండింది, కానీ తను విన్నింగ్ పొజిషన్ లో ఉంటాడా లేదా అనేదే బిగ్గెస్ట్ మైనస్. విన్నింగ్ పొజిషన్ ఛాన్సెస్ తనే తగ్గించుకున్నాడు లిటరలీ చెప్పాలంటే. నిఖిల్, తనుజ సార్ పవర్ ఉంది సార్ తనలో, క్యాప్ కంటెండర్లు ఏమైనా తను ఓడిపోయినా విన్ అయినా తన కంబ్యాక్ స్ట్రాంగ్ గా ఇస్తారు సార్ ప్రతి వీక్ కూడా అని చెప్పేసి ప్రాపర్ గా చెప్పాడు నిఖిల్ అయితే. అండ్ నెక్స్ట్ ఎగ్జిట్ లో సాయం పెట్టాడు. అండ్ గౌరవ్, తనుజ సార్ సూపర్ ప్లేయర్ సార్, ఫిజికల్ గా కూడా చాలా స్ట్రాంగ్ ఉంది సార్, నన్ను కూడా ఆపించారని చెప్పేసి తన్ను కూడా ఆపిన పాయింట్ గౌరవ్ చెప్పడం నాకు చాలా బాగా అనిపించింది. గౌరవ్ చెప్తున్నాను కదా తనది లాంగ్వేజ్ బ్యారియర్ అబ్బా. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే జిద్ది అంటే తెలుసు కదా, లైక్ ఇదే జరగాలి, నాకు కాల్ కావాలి, నాకు ఎందుకు ఇలా జరగాలి అని చెప్పి ఒక్కొక్కసారి ఊరికే గొడవట్టినట్టు అనిపిస్తుంది తప్ప. గౌరవ్ ఇస్ వెరీ గుడ్, సేఫ్ గేమ్ ఆడట్లేదు ఎక్కడా కూడా. ఎగ్జిట్ సంజన గారు, డ్రామా ఉంది సార్ కానీ గేమ్ లేదు సార్, ఇదే చెప్తున్నా కదా సేఫ్ గేమ్ లేదు తనకి, తనకి ఏం అనిపిస్తే అది మాట్లాడతాడు అంతే. గౌరవ్ కి మంచి ఏంటి ఇచ్చారబ్బా. సి గౌరవ్, నెవర్ షో ఇట్ ఆన్ ఫుడ్. సి ఇప్పుడు నువ్వు నీ పాయింట్ ప్రూవ్ చేసుకోవడానికి నువ్వు కెప్టెన్ తో గొడవ పడ్డావు, దట్స్ ఫైన్. బట్ నిఖిల్ లాంటి వాడు నీ మంచి కోసమే కదా చెప్తాడు, తన్ని కూడా షడాప్ అనడం ఏంటి, అది రాంగ్ అని చెప్పేసి తనకి నిజంగా నాకు సార్ మంచి హింట్ ఇచ్చారు. గౌరవ్ ఇది మార్చుకుంటే మాత్రం కొన్ని వీక్స్ ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అండ్ దివ్య ఇమాన్యుల్ ని పెట్టింది, ప్రతి టాస్క్ ఆడతాడు సార్, హీఈస్ ఆల్ రౌండర్ సార్ అని పెట్టింది. గౌరవ్ ఏం అర్థం చేసుకోడు సార్, చెప్పినా వినడు, మొన్న పవర్ తీసేసుకుంటే యూఆర్ సెల్ఫిష్ అని ఇమాన్యుల్ ఇదే దివ్యలో పెద్ద మైనస్. తన పాయింట్స్ అని చెప్పుకోదు, పక్కోళ్ళ గురించి చెప్తే ఇలాగే ఉంటుంది. ఇమాన్యుల్ విషయం తీసుకురావడం ఎందుకు, అదే దివ్యలో మైనస్ అబ్బా. నాకు సార్ మాత్రం దివ్యకి ఇంకా ఇచ్చుంటే బాగుండని ఫీల్ అయ్యాను, బట్ ఉన్నంత వరకు పర్లేదు, బాగానే చెప్పారు.
భరణిని ఫస్ట్ పెట్టేటప్పుడు ఇప్పుడు ఇమాన్యుయల్ని వై అంటే అవును సార్ లైక్ సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు సార్ భరణి గారు. ఈ వీక్ కూడా స్టాండ్ తీసుకోలేదు సార్. అంటే రాము రిమూవ్ చేస్తున్నప్పుడు అవును నేను బాగా ఆడాను కదా అది చెప్పకుండా యా తనుజ చాలా బాడింది నాకన్నా తనే డిజర్వ్ అని చెప్పడం నాకు నచ్చలేదు సార్. అది సాక్రిఫైస్ చేసినట్ట అని అడిగారు అనమాట. ఆహా కాదు సార్ అంటే నా ఉద్దేశం స్టాండ్ తీసుకోకపోవడం అని చెప్పేసి అన్నారు అనమాట. అయితే దివ్య ఎక్స్ప్లెనేషన్స్ తేలిపోయింది. ఈ రోజు అయితే కడిగేశారని చెప్పాలి. వెరీ స్మూత్ వే. హార్ష్వేర్ కాదు. నీ క్రెడిబిలిటీ పోయింది అని చెప్పేసి చెప్పారన్నమాట. అంటే సార్ నేను మాట్లాడతానని చెప్పి తనే గెలుకొని మాట్లాడింది. అయితే చూడమ్మా ఆట నువ్వు గెలవడానికి ఆడాలే గాని ఒకరిని తొక్కడానికి ఆడితే నువ్వే పాతాళానికి పోతావు అన్నట్టు అంత నా అంత బాగా చెప్పలేదు కానీ బాగానే చెప్పారు. డెమోన్ పవన్ చాలా మంచి పాయింట్స్ పెట్టాడు అబ్బా. డెమోన్ పవన్ అడిగారు సార్. అడిగితే సార్ నాకు కూడా చెప్పింది సార్ రీతు కావాలంటే తనుజాని తీసేయాలని చెప్పింది. తను ఆటలో ఉన్నప్పుడు తనకి హెల్ప్ చేయమని చెప్పాలి కానీ ఇంకోళ్ళు పోవాలి వాళ్ళొద్దు అని చేస్తే ఇప్పుడు తన పొజిషన్ కే వస్తుంది సార్. అదే ఆ స్ట్రాటజీ తనకు బ్యాక్ ఫైర్ అయిందని చెప్పాడు. ప్రాపర్ గా చెప్పాడు. డెమోన్ పవన్ కళ్యాణ్ కన్నా బాగా మాట్లాడాడు అనిపించింది అబ్బా. అయితే కళ్యాణ్ అడిగారు. అంటే కళ్యాణ్ నువ్వు ఇప్పుడు దివ్యాన్ని నమ్ముతావా అంటే సార్ నేను దివ్యానే కదా సార్ ఎవరిని నమ్మడని చెప్పాడు. తనుజాని పిలిచారు. ఇమాన్యుయల్ పెట్టింది. ఇక్కడ తనుజ సి అప్పుడు పాయింట్స్ ఎలా ఉన్నాయంటే 5 ఫర్ తనుజ 4 ఫర్ ఇమాన్యుయల్ ఉన్నాయి. అయితే తనుజ వేరే వాళ్ళని పెట్టచ్చు. పెడితే తినే హైయెస్ట్ తినే 5 వచ్చి తన 4 లో ఉన్నట్టు ఉంటుంది. బట్ స్టిల్ ఇక్కడ కూడా ఎటువంటి ఇది లేకుండా ఇమాన్యుయల్ ని పెట్టి ఆల్ రౌండర్ సార్. ఇక్కడ తనుజ ఎటువంటి బ్యాక్ స్టెప్ తీసుకోకుండా తన పేరు చెప్పడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. ఎగ్జిట్ బర్నీ గాని పెట్టింది. ఇక్కడ కూడా సూపర్ గా మాట్లాడింది సార్. హౌస్ లోకి వచ్చిన 3 వీక్స్ ఆయన ఒక లీడర్ సార్. కానీ తర్వాత ఆయన స్లోగా డ్రాప్. ఆయన నిజంగా లీడర్ బోర్డ్ చూపించినప్పుడు నా పొజిషన్ నేను చూసుకోలేదు సార్. ఆయన ఎక్కడున్నారు బర్నీ సార్ ఎక్కడున్నారని నేను చూసాను సార్. అంత డ్రాప్ అవడం చూసి నాకే బాధగా అనిపిస్తుంది సార్. ఆయన ఇది తెలుసుకుని ఆయన టాప్ 5 లో ఉండాలని నిజంగా కోరుకుంటున్నాను సార్ అంటే నాకు సార్ కూడా మేము అదే కోరుకుంటున్నాం అమ్మా అని అన్నారు. తనుజ సేవ్ అయిన తర్వాత అమ్మ నువ్వు రాసి చూపించడం కరెక్టా రాము చేతి మీదకి అంటే నేను రాసి చూపించడం కరెక్ట్ కాదు సార్ కానీ వాళ్ళు కొట్టుకుంటే చూడాలని ఉంది అనిపించింది అన్న. ఇక్కడైతే నాకు తప్పు అనిపించలేదబ్బా తనుజ విషయంలో. ఎందుకంటే లాస్ట్ వీక్ ఇమాన్యుయల్ కళ్యాణ్ తనుజ కొట్టుకుంటే ఎలా చూడాలనుకున్నాడో ఇక్కడ తనుజ కళ్యాణ్ ఇమాన్యుయల్ కొట్టుకుంటే చూడాలనుకుంది. ఇక్కడ కళ్యాణ్ ఏదో చేయాలని కాదు ఇక్కడ ఇమాన్యుయల్ గురించి తను ఆ స్టెప్ తీసుకుంది. సార్ అన్నారు ఇది మ్యానిపులేషన్ కైండ్ ఆఫ్ అమ్మా అని చెప్పేసి. ట్రూ. తర్వాత బన్నీ గారు వచ్చి తనుజని అడుగుతుంటే నాకు నిజంగా బాధేసింది. తను ఎలా ఆడేవారు ఆయన గేమ్స్ అంటే ఎలా ఉండేవారు ఒక ఆర్గ్యుమెంట్స్ అంటే ఎలా ఉండేవారు. ఆయన స్వతహాగా మంచి మనిషి కానీ ఆయన డ్రాప్ వర్ణనాతీతం. నీకు సేవ్ చేసే ఛాన్స్ వస్తే నన్ను సేవ్ చేస్తావా అని అడిగారు. అడిగితే ఫస్ట్ టైం నేను అడుగుతున్నా ఇప్పుడు దాకా నేను ఏం అడగలేదు అని అన్నారు. చూసాను తనుజకు కూడా ఏం చేయాలో అర్థం కాలే. నేను ఒకరికి మాట ఇచ్చాను బట్ స్టిల్ నా చేతిలోనే ఉంది అంటే నేను నీకు ఉపయోగించే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పినట్టే చెప్పింది. సాయి ఎలిమినేట్ అయ్యాడు. సో బర్నీ గారు సేవ్ అయ్యారు. అండ్ ముందు అడిగింది సార్ ఇప్పుడు నేను ఒకరిని సేవ్ చేస్తే రిమైనింగ్ ఇంకో పర్సన్ ఎలిమినేట్ అవుతారా సార్ అంటే అవును అంతే కదమ్మా అంటే సార్ నేను ఆడియన్స్ ఓట్ ప్రకారమే వెళ్తానని చెప్పింది. వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ సాయి హీఈస్ వెరీ గుడ్ పర్సన్ కానీ తన ఆట చూపించుకునే ఛాన్స్ ఎక్కడా రాలేదు అండ్ తను అది క్రియేట్ కూడా చేసుకోలేదు. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎక్కడ పాయింట్స్ మీకు నచ్చాయో అక్కడ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ.